వేషధారణకి మనం నమ్మి మనం పడిపోతున్నాం, చివరికి చెడిపోతున్నాం, చివరికి నాశనం అయిపోతున్నాం. ఇప్పుడు ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారు? ఇప్పుడు మన తండ్రి మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడు. మన తండ్రి మనల్ని అసహించుకుంటున్నాడు. ఆయన అలా చేయడానికి కారణం ఏంటంటే పిల్లరా, సాతాను యొక్క వేషధారణకు నువ్వు లొంగిపోతా ఉన్నావు. ప్రభువుని తెలుసుకున్నావు, వాక్యం తెలుసుకున్నావు, ఇన్ని తెలుసుకున్నావు, వాక్యానుసారంగా బ్రతకాలని ఒక తలంపు ఆలోచన కలిగిన వారిగా నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ నీలోనికి చూడండి, నీ పక్క వారికి కానీ ఆ సైడ్ కానీ ఏదో ఒక రకంగా వచ్చి నిన్ను వాడు మోసం చేయడం వాడి యొక్క లక్షణం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఎంతో మందిని మోసగించిన సాతానుడు ఈ రోజున సంఘాలను మోసగిస్తా ఉంది, సేవకులు మోసగిస్తా ఉంది, పాస్టర్లను మోసగిస్తా ఉంది. ఇప్పుడు సేవకుడు సేవకురాలు సంఘానికి ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి, సమాజానికి మాదిరికరంగా ఉండాలి. ఈమె లిఫ్ట్కి వేసుకొని, హెయిర్ కట్ చేసుకొని, రంగులు వేసుకొని, ఆ వాక్యం చెప్పడానికి చూడండి. నేను ఒక రోజున ఒక సహోదరుని చూశాను. నేను ఆమె చెప్పినాడు వాక్యం చెప్పేటప్పుడు పెదవులు చాలా ఎర్రగా ఉన్నాయి. ఆ చీర చూడడానికి చాలా ఖరీదైన చీర. ఆ ముఖం కూడా దగదగలాడిపోతా ఉంది. ఆమె చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా కనపడతా ఉంది. ఆమె ఒక రోజున ఒక మీటింగ్ స్థలానికి వెళ్ళి, ఆ మీటింగ్ స్థలానికి వచ్చి ఆమె అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరితో మాట్లాడుతుంటే ఆమె ఎలా ఉందో తెలుసండి, అలా ఉంది. అమ్మ వేషధారణ, నువ్వు సామాన్యరాలు కాదే. నువ్వు న్యాచురల్గా ఉంటే నువ్వు ఎవడు చూడ్డా నిన్ను? న్యాచురల్గా దేవుడిని ఉంచాడు కదా, నేను ఎలా ఉంటాలో అలా ఉంచాడు ఆయన. నీకు ఏం కావాలో అని ఇచ్చాడు ఆయన. ఎందుకు నువ్వు వేషధారణ? ఎందుకు ఆ వేషధారణ వేయకపోతే ఎవరు వినరు అంటే, ఇప్పుడు చూడండి, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతారు? ఇప్పుడు పాస్టమ్మ గారిని ఫాలో అవుతారు. పాస్టమ్మ గారిని, పాస్టర్ గారిని ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు చెడిపోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేనున్నాను, మాకను పౌడర్ రాయను, రాసినంతకాలం రాసేవాళ్ళండి, పూసినంతకాలం పూసాం. దేవుని దగ్గర అది కుదరదని తెలిసింది. ఎవరి దగ్గర కుదరదో? అమ్మ ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? జుట్లు కట్ చేసుకోవడం కానీ, ఇంకా కొన్ని ఇంకా చిన్న చిన్న పిచ్చి పిచ్చి పనులు ఉంటాయి కొన్ని. ఇలాంటి పనులు ఎవరో చేయకూడదు. మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి దేవుని దగ్గర. మన దేహం అది మనకు అధికారం లేదు. ఈ దేహం ఎవరిదండి? ఇది దేవుని దేవాలయం. ఆయన దేవాలయం పాడు చేస్తావా? ఆయన దేవాలయాన్ని ముట్టుకుంటావా? ముట్టుకుంటే ఒప్పుకుంటాడు ఆయన. అది నీకు అర్థమవుతుందా? నువ్వు ఆయన దేవాలయాన్ని పాడు చేయొద్దు. ఆయన దేవాలయాన్ని ఏ విధమ చేత నువ్వు అలంకరణ చేయొద్దు. ఆయన దేవాలయంగానే ఉంచండి. అలాగా నువ్వు ఎలా పడితే అలా మారిస్తే ఒప్పుకోడు ఆయన. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని డెకరేషన్ చేయొద్దు, న్యాచురల్గా ఉండు. దేవుడు ఇచ్చిన దాంతో నువ్వు సంతోషించు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో ఏమో, అలా ఎందుకు ఇచ్చాడో తెలీదు, అది అలా ఉంచండి. దేవుడే దాని కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా ఒక వేషధారణ. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఈ వేషధారణతో వచ్చి ప్రార్థన చేస్తున్నా కానీ నీ ప్రార్థన ఎవరు వినరంటున్నాడు? ఇప్పుడు దేవుడు వినవాడు కాదు. ఇప్పుడు నీ వేషధారణ వచ్చి నువ్వు బయటకు రావాలి. ఇప్పుడు మోసపోయే దేవుడు మోసపోడు. అయ్యా, దేవుడు మోసపోడు. దేవుడు ఏమాత్రం కూడా విక్రింపబడడు. కనుక నీవు దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడవాలో నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. అందుకనే గ్రహింపు కావాలి. ఏం కావాలి మనకి? వివేచన కావాలి, గ్రహింపు కావాలి. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఏది మాట్లాడుతున్నావు నీకు అర్థం అవ్వాలి. ఇది దేవునికి ఇష్టమైందా, దేవునికి ఇష్టం లేదా? ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, మాట్లాడట్లేదా? ఈ వివేచన చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఆధారపడి ఉంది. నీకు ఎప్పుడు ఇది అర్థమవుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే వాక్యం దగ్గర నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలోకి వస్తుందో ఆ మరుక్షణమే నీకు అర్థమవుతాయని నాకు అర్థమైంది. అది మంచిది కాదనుకున్నా దాన్ని అక్కడ పెట్టాం, దాన్ని అక్కడ వదిలేసాం, దాన్ని విడిచిపెట్టేయడమే. దాని జోలికి మనం పోకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో, మనకి ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మనం నిలబడాలి. అంతకు మించి మనం ఏం చేసినా కానీ అది వేషధారణ అవుద్ది. ఆ వేషధారణ ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే అది సాతానుడి దుష్టుడి వల్ల వచ్చింది. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు ఏమంటుంది, మా అమ్మ చచ్చిపోయినా కానీ పరలోకంలో ఉందండి అంత. నేను చాలా ఆలోచించాను. నేను ఏంటి చచ్చిపోయినా కానీ ఎక్కడ ఉందంటుంది ఈమె? పరలోకం వెళ్ళిపోయిందండి మా అమ్మ అంటుంది. నేను అలాగే ఆలోచన చేస్తాను. అమ్మ మీరు మందిరంకి వెళ్తారని అడిగితే మేము గుళ్ళోకి వెళ్ళమన్నాను. నువ్వు చర్చిలోకి వెళ్ళావు, వాక్యాన్ని విన్నావు,
కానీ దేవుడు దర్శనమిచ్చాడంట ఆమెకి. దేవుడు కల్లో చూపించాడంట. ఎక్కడికి వెళ్ళిపోయినట్లుగా? పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు పరలోకం ఇంకా తెరవబడిందా, తెరవబడలేదా? ఇది కూడా ఒక విచిత్రమైన, ఒక రకమైన చూడదు, ఒక మిస్టరీ, ఇది ఒక మర్మం. అందులోకి ఎంతమంది వెళ్ళారో ఎవరికి తెలీదు. కానీ పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు ఆశ్చర్యపోయానంటే, వాళ్ళు ప్రభునందు రక్షణ పొందిన వాళ్ళు కాదు, ప్రభునందు ఆయన మృతి చెందినవాడు, ఆ మృతి చెందిన ఆమె కూడా కాదు. ఆమె అసలు దేవుడు అంటే ఏమో కూడా తెలియదు. కానీ ఎవరు మోసుకెళ్తున్నారు ఇప్పుడు? ఆవిడ అంటుంది, అమ్మాయి అంటుంది, నేను కూడా వాక్యం చెప్తాను అయ్య గారు, పాస్టర్ గారు, నేను కూడా వాక్యం చెప్తానండి, నేను రక్షణ పొందలేదండి, అయినా సరే నేను వాక్యం చెప్తానండి. ఎవరు చెప్తారు ఈ మాటలో? దెయ్యం చెప్తుంది. ఆమె దెయ్యం చెప్పే మాటలు. నేను అన్నాను, నీవే గనక బైబిల్లో ఉన్న ఒక వ్యక్తితో నేను పోల్చాలనుకుంటున్నాను. నేను బైబిల్లో ఉన్న ఒక ఆమె కనపడతా ఉంది, నీలాంటి ఆమె. ఆమె ఎవరో కాదు, మగ్దలేని మరియా. ఆమెకి ఏం పట్టిందంటే పుతోను అనే దెయ్యం పట్టింది ఆమెకి. ఆమెతో వ్యాపారం చేస్తూ ఉంది. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే మంచి చెడ్డల వివేచనలు చెప్తా ఉంది, అనేకులను మోసగిస్తూ ఉంది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? నాకు వాక్యం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు నాకు. మరి అలవాటు ఎవరిదండి ఇది? దెయ్యందా మన దేవుని పిల్లలదా? ఎవరిని మోసకెళ్తుంది ఇప్పుడు? అక్కడికి దేవుని పిల్లలు వెళ్ళి కూర్చుంటున్నారు. అక్కడ సహోదరులు వెళ్ళి కూర్చుంటున్నారు. అబ్బాయి ఎంత చక్కగా చెప్తుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో. వాళ్ళ గుళ్ళోకి రాకపోయినా కానీ బైబిల్లో ఉన్న విషయాలన్నీ చక్కగా చెప్పేస్తుందంట. ఆవిడ అంటుందంట, సాయిబాబా దేవుడే, వినాయకుడు దేవుడే, అందరు దేవుళ్ళే, కృష్ణుడి దేవుడే, ఇద్దరు అన్నదమ్ములు. ఎవరండి? బైబిల్లో ఎక్కడ రాయబడింది అలాంటిది? అసలు బైబిల్లో ఎక్కడ లేని విషయాలు ఎలా ప్రస్తావన చేస్తున్నాం? అది చేసేది ఎవరు అనుకుంటున్నారు? దెయ్యం తప్ప దేవుడు చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినా పర్లేదు, ప్రార్థన చేసుకుంటే పరలోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అది కేవలము వేషధారణ కలిగిన హృదయం. అది వేషధారులు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు వేషధారు ఎవరంటే దెయ్యపు ఆత్మ కలిగిన వాళ్ళు, దెయ్యపు పనులు చేసేవాళ్ళు, దెయ్యపు యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళని వేషధారులు అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏ విధమైన వేషధారణ మనం కలిగి ఉన్నామో ఇప్పుడు నీకు నీవే పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు నువ్వు దేవునితో ఉన్నావా, దెయ్యంతో ఉన్నావా అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ నీలో ఏదైనా దుష్ట కార్యం కనుక ఉంటే నజరేయుడైన యేసు నామములో ఈ రోజు దాన్ని విడిచిపెట్టుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో లక్షణాలు రాకూడదు, ఆ కార్యాలు రాకూడదు. వేటిని చూసి నువ్వు వాత పెట్టుకునే పరిస్థితులకు వెళ్ళకూడదు. నువ్వు ఎలా ఉండవు తెలుసా? ప్యూరిటీ, పరిశుద్ధత నీలో ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఎలా విన్నావో నువ్వు బయట కూడా అలాగే జీవించాలి. నువ్వు బయట ఎలా ఉన్నావో దేవుని మందిరంలో కూడా నువ్వు వాక్యాన్ని తగినట్లుగా జీవించాలి. నీ జీవితంలో కార్యాలు, నీ జీవితంలో మేలును పొందాలంటే మనం ఏం చేయగలగాలంటే పిల్లరా, దేవుని మాట వినే బిడ్డలుగా ఉండాలి, దేవునికి లోబడేవారుగా ఉండాలి. దేవుని మాట వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ చక్కగా మనం ఎక్కడ కొనసాగిపోవాలంటే యేసయ్యతో కొనసాగిపోవాలి. ఇప్పుడు సాతాను యొక్క ప్లాన్ ఎవరిని చంపాలి? ఎవరితో చంపించాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరితో చంపేస్తున్నారు? ఇశ్రాయేల్ని ఎవరు చంపారు? ఎందుకు చంపేశాడు? అందులోకి ఎవడు ప్రవేశించాడు? ఇప్పుడు సాతానుడేనంటే వేషధారి. ప్రతి సంఘంలో కూడా వేషధారి తయారైందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? సంఘంలోకి ఎవరు వచ్చినప్పుడు సాతాను వచ్చి వేషధారులు దారి చేస్తాడు. వాక్యం నమ్మరాలను చూడండి, వాక్యాన్ని నమ్మరు, దర్శనాలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు. ఇంకా చూడండి, అసలు దేవుని కార్యం అంటూ ఏది నమ్మరు వాళ్ళు. అవిశ్వాసంతో ఉంటారు వాళ్ళు. దేవుడు చేశాడా, దేవుడు వచ్చాడా, ఏమో ఎవడు తెలుసు అంటే వారిలో ఏముంది? ఇప్పుడు అవిశ్వాసం. అంటే వాళ్ళు విశ్వాసులు కాదు, విశ్వాసులుగా ఉంటారు కానీ వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు ఆయన. యేసు ప్రభుని ఒక ఆయన అన్నాడు, నీ గాయాల్లో నీ ఏలు పెడతాను అన్నాడు ఆయన. పెట్టాడా లేదా? గాయములు వేలు పెట్టాడు, చూచాడు.
చూసిన తర్వాత అయ్యో ప్రభువా నీవా అన్నాడు. ఆయన ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. దేని స్తోత్రం కలుగును.